నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూసిన Prasadtechintelugu ఫ్రెండ్స్ ఇది Samsung Galaxy A20 రీసెంట్గా లాంచ్ చేశారు. ఇది Samsung Galaxy M20కి అండ్ A30కి మిడిల్లో ఉంటుందని చెప్పొచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 12,490 రూపాయలు పెట్టారు. అండ్ దీనిలో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, కాకపోతే ఇది మీకు హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఒకసారి మనం దీని స్పెసిఫికేషన్ చూద్దాం. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.4 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే, హెచ్డీ ప్లస్ డిస్ప్లే. ఇది కూడా మీకు ఇన్ఫినిటీ V డిస్ప్లేతో వస్తుంది. 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా f1.9తో వస్తుంది. సెకండ్ కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్ ఇవి, ఇది f2. అపర్చర్తో వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, f2.0 అపర్చర్తో వస్తున్నాయి. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 7884 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే బాక్స్ మీద ప్రైస్ వచ్చేసరికి 12,900 రూపాయలు ఉంది. ఇది మీకు 12,490 రూపాయలకి. ఎక్కువ ఆఫ్లైన్ స్టోర్స్లో ఇది మీకు అవైలబుల్గా ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫోన్ ఎలా ఉందో. ఇక్కడ చూస్తే మనకి ఇండియన్ సిమ్ కార్డ్ ఓన్లీ అని ఉంది. ఫస్ట్ మీరు ఫోన్ యాక్టివేట్ చేసేటప్పుడు ఇండియన్ సిమ్ కార్డ్ అయితే వేయాలి, తర్వాత మీరు ఏ సిమ్ కార్డ్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే మనకి దీనిలో కేసు లాంటివి అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు అనుకుంటా. ఇక్కడ మనకి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పక్క పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది. ఇది మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ A20. సేమ్ మనకు అన్ని ఫోన్స్ చూడడానికి అయితే ఒకేలాగానే ఏ సిరీస్ ఫోన్స్, A30, A50 ఇంతకుముందు నేను అన్బాక్సింగ్ మీరు చూడొచ్చు. సేమ్ ఈ ఫోన్ కూడా మనకి లుక్ అయితే చూడడానికి అలానే ఉంది. ఫోన్ కూడా పక్క పెట్టేద్దాం, మిగతా కంటెంట్ చూద్దాం బాక్స్లో ఏమొస్తున్నాయో. అండ్ ఇది వచ్చేసరికి Type-C కేబుల్. సో దీనిలో కూడా మీకు Type-C పోర్ట్ అయితే లభిస్తుంది. సో అన్ని ఫోన్స్లో ఇప్పుడు సామ్సంగ్ బడ్జెట్ ఫోన్స్ అని Type-Cకి అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇది వచ్చేసరికి చార్జర్ కూడా సేమ్ చార్జర్ ఉంది, సామ్సంగ్ అడాప్టివ్ ఫాస్ట్ చార్జర్. ఇది 15 వాట్ చార్జర్. అండ్ ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. M సిరీస్లో మనకి ఇయర్ ఫోన్స్ తీసేశారు, ఏ సిరీస్లో మాత్రం ప్రతి దానిలో ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాత సామ్సంగ్ ఫోన్స్లో మనకు వస్తాయి కదా, ఇంతకుముందు వైట్ కలర్లో ఉండే, ఇప్పుడు బ్లాక్ కలర్లో వస్తున్నాయి. సో ఇవే ఇయర్ ఫోన్స్ అయితే ఇయర్ టైప్ అయితే కావు. దీనిలో మీకు బటన్ కూడా ఉంటుంది, మీరు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడవచ్చు. మైక్ కూడా ఉంది బ్యాక్ సైడ్ అయితే. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇంకా సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా కనపడుతుంది లోపల మీకు. సో కేస్ అయితే వీళ్ళేం ప్రొవైడ్ చేయట్లేదు A20కి. ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకి మొబైల్ అయితే సేమ్ సామ్సంగ్ గెలాక్సీ A50, A30 అలాంటి డిజైన్లో ఉంది, అదే డిజైన్లో ఉంది. సో అన్ని ఫోన్స్ మనకి సామ్సంగ్ ఫోన్స్ ఇప్పుడు వచ్చేవన్నీ చూడడానికి ఇలానే కనపడుతున్నాయి. ఒకసారి దీని ఫిజికల్ అవర్ చూసుకుని ఫ్రంట్ ఒకసారి 6.4 ఇంచ్ డిస్ప్లే ఉంది, హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ దానిపైన మీకు ఇన్ఫినిటీ V నాచ్ కనపడుతుంది. దానిలో మీకు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, ఇయర్ పీస్ ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే స్పీకర్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 కెమెరాస్ కనపడుతున్నాయి. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f1.9 అపర్చర్తో వస్తుంది. అండ్ 5 మెగాపిక్సెల్ f2.2 కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. అండ్ డ్యూయల్ కెమెరా సెటప్ కింద మీకు ఫ్లాష్ కనపడుతుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, సామ్సంగ్ అని కనపడుతుంది. రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనపడుతున్నాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది మీకు స్లాట్ అయితే. ఒకసారి నేను 2 సిమ్ కార్డ్స్ పెట్టేస్తాను, 2 జియో సిమ్ చూద్దాం మనకి ఇది డ్యూయల్ వోల్ట్కి సపోర్ట్ చేస్తుందేమో. దీని ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 7884 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది 2 సిమ్ కార్డులు పెట్టేస్తాను, 2 జియో సిమ్లు పెట్టాను, స్విచ్ ఆన్ చేస్తున్నాను, చూద్దాం దీనిలో ఏమైనా పవర్ ఉందేమో. పవర్ అయితే ఉంది. సామ్సంగ్ గెలాక్సీ A20 పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. అండ్ నేను క్విక్గా సెటప్ చేస్తాను, సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఏ సిరీస్ ఫోన్స్ అని మనకి 1 UI మీద రన్ అవుతాయి. మ్యాక్సిమం కూడా మీకు 1 UI మీద రన్ అవ్వచ్చు, ఆండ్రాయిడ్ 9 మీద రన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇది మీకు సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ ఒకటి డిటెక్ట్ చేసింది, 5 GHz బ్యాండ్ డిటెక్ట్ చేయలేదు. ఫ్రెండ్స్ ఇది మనకి హోమ్ స్క్రీన్ సామ్సంగ్ గెలాక్సీ A20. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఇది ఆండ్రాయిడ్ వర్షన్ దేని మీద రన్ అవుతుందో. UI అయితే చూడొచ్చు, మీకు ఇది 1 UI మీద రన్ అవుతుంది. అండ్ బ్లోట్వేర్ అయితే మీకు కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, డైలీ హంట్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, అమెజాన్ షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు చూద్దాం. సో ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఆండ్రాయిడ్ వర్షన్ దేని మీద రన్ అవుతుందో. ఇది మీకు డ్యూయల్ వోల్ట్కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీకు 2 జియో సిమ్లు అయితే డిటెక్ట్ చేసింది. ఇక్కడ చూస్తే మనకి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో ఆండ్రాయిడ్ వర్షన్ 9.0 మీద రన్ అవుతుంది. అండ్ 1 UI 1.1 మీద రన్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 1.3GB మీకు ర్యామ్ ఫ్రీ వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ 3GB ర్యామ్లో. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 32GBలో 21.6GB అయితే స్టోరేజ్ ఫ్రీగా ఉంది. దీనిలో మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. డాల్బీ అట్మాస్ అయితే ఉంది. సార్ కెమెరా ఓపెన్ చేసి చూద్దాం కెమెరా UI ఎలా ఉందో. కెమెరా మీకు సేమ్ సామ్సంగ్ ఏ సిరీస్ ఫోన్స్ ఎట్లా ఉంది అట్లనే ఉంది, కాకపోతే మీకు ఇక్కడ AR ఎమోజీ లాంటి ఫీచర్ అయితే ఏం లేదు. సామ్సంగ్ A50లో మనకి AR ఎమోజీ అయితే ఉంటుంది, దీనిలో అయితే లేదు. వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, సెకండ్ కెమెరా. ఈ కెమెరా సేమ్ మీకు ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ M20లో ఉన్నాయో సేమ్ కెమెరా, సేమ్ తేడా అయితే ఏం లేవు.
ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు మీకు దానిలో ఉన్నట్లే ఉంటుంది. ఒకసారి వీడియోకి వెళ్ళి చూద్దాం, సెట్టింగ్స్కి వెళ్ళి చూద్దాం ఎంతవరకు మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. సో బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు ఫుల్ హెచ్డీలో వీడియో రికార్డ్ చేయొచ్చు 1080pలో. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకొని మ్యాక్సిమం మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ మిగతా ఫీచర్స్ చూసుకుంటే లైవ్ ఫోకస్ అని ఉంది, దీన్ని యూస్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు. ఇలా మనకి స్లో మోషన్ వీడియో ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఏం లేవు. ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తాను ఈ కెమెరాతో తీసినవి. ఇవి ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా డైలైట్ కండిషన్ తీసిన శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ కండిషన్ తీసిన శాంపిల్స్. ఫ్రెండ్స్ చూడండి, సామ్సంగ్ గెలాక్సీ A20 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ యూస్ చేసుకుని 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకుని 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. డైలైట్ కండిషన్ వీడియో రికార్డ్ చేసి నాకు వీడియో క్వాలిటీ చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఎలా ఉంది చూడొచ్చు. స్టెబిలైజేషన్ అయితే ఏం లేదు మనకి. వీడియో క్వాలిటీ చూడొచ్చు. ఆడియో కూడా ఇంటర్ మైక్రోఫోన్ చూస్తే ఆడియో క్వాలిటీ కూడా కమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వైడ్ యాంగిల్ ఒక వీడియో చూపిస్తే వైడ్ యాంగిల్ వీడియో క్వాలిటీ చూస్తాం. రికార్డ్ చేస్తున్నా వైడ్ యాంగిల్ వీడియో రికార్డ్ చేస్తే మీకు ఎలా ఉంటుంది వీడియో క్వాలిటీ. 5 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, సామ్సంగ్ గెలాక్సీ A20 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్న డైలైట్ కండిషన్లో ఈవినింగ్ 4 అవుతుంది టైం. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చేస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, సామ్సంగ్ గెలాక్సీ A20 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్న నైట్ కండిషన్లో ఇక్కడ 20 వాట్ లైట్ ఆన్ చేస్తుంది. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చేస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా కమెంట్ చేయొచ్చు. ఒకసారి మనం CPU యాప్ ఇన్స్టాల్ చేసి చూద్దాం. దీనిలో సెన్సర్స్ ఏమో వస్తున్నాయి, సెన్సర్స్ ఏమో స్కిప్ చేశారేమో, కొంచెం లో ఎండ్ ఫోన్ కాబట్టి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ప్రాసెసర్ వచ్చారు మనకి Exynos 7884 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్, 2 పవర్ఫుల్ కోర్స్ ఉన్నాయి. AMCORTEX A73 కోర్స్ విత్ క్లాకింగ్ స్పీడ్ 1.56 GHz ఉంది. మిగతా 6 కోర్స్ వచ్చేసరికి AMCORTEX A53 కోర్స్, ఈ లో పవర్ కోర్స్ వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.35 GHz ఉంది. అండ్ ఇక్కడ జీపీ వచ్చేసరికి మ్యాలీ G71 జీపీ మీద రన్ అవుతుంది. ఒకసారి సెన్సార్స్ చూద్దాం ఏమేమి సెన్సార్స్ ఉన్నాయో. యాక్సిలెరోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. సో సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ అయితే వీళ్ళేం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ అన్లాక్ కూడా ఉంది, ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా ఉంది. ఒకసారి మనం డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి అడాప్టివ్ బ్రైట్నెస్ ఉంది. సో అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి, సెన్సార్స్ అయితే వీళ్ళేమీ స్కిప్ చేయలేదు. అండ్ ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చెక్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే నేను ఎన్రోల్ చేశాను. ఇక్కడ చూడొచ్చు కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 1 సెకండ్ అట్లా అన్లాక్ అవుతుంది. యాక్యురసీ బాగానే ఉంది కానీ అంత ఫాస్ట్ అయితే లేదు, కొంచెం స్లోనే ఉంది. మనకు 1 సెకండ్ టైం తీసుకొని ఫోన్ అయితే అన్లాక్ అవుతుంది. అండ్ మీకు ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. ఫేస్ అన్లాక్ కూడా చూద్దాం ఒకసారి. ఫేస్ అన్లాక్ కూడా మీకు కొంచెం టైం తీసుకుని అన్లాక్ అవ్వడానికి బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే మీకు కళ్ళు మూసినా అన్లాక్ అవుతుంది. సో బెటర్ మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూస్ చేసుకోవడం. అండ్ ఈ ఫోన్ మీకు వైడ్ L1 కూడా సపోర్ట్ చేస్తుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. ఒకసారి మనం సాంగ్ ప్లే చేసి చూద్దాం. దీనిలో సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఎటువంటి ఫోన్ తీసుకురావట్లేదు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇంకొక ఫోటో అయితే వీళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చింది. డిస్ప్లే అయితే మీకు చూడడానికి బాగానే ఉంది. ఇది 720p స్క్రీన్ అయినా కానీ AMOLED స్క్రీన్ కాబట్టి చూడడానికి అయితే బాగానే ఉంది. కాకపోతే మీరు ఏదైతే M30, A50, A30 ఈ ఫోన్స్ మీరు చూసి డిస్ప్లే చూస్తే మీకు క్లియర్గా డిఫరెన్స్ అయితే అర్థమైపోతుంది. అవి ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తున్నాయి. ఇది వచ్చేసరికి HD సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. వాటిలో అయితే మీకు డిస్ప్లే క్వాలిటీ ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది. ఒకసారి మనం సౌండ్ క్వాలిటీ కూడా చూద్దాం. స్పీకర్ మనకు ఫస్ట్ ఇంప్రెషన్ మరి అంత లౌడ్ అయితే ఏం లేదు, మీడియమే ఉంది. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ సామ్సంగ్ గెలాక్సీ A20ది. ఈ ఫోన్ మాక్సిమం వీళ్ళు ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొచ్చినట్లున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో అక్కడ M20 ఉంది, M30 ఉంది. M30 దీనికన్నా బెటర్ ఫోన్, బెటర్ బ్యాటరీ, ఇంకా బెటర్ లైఫ్తో వస్తుంది. అండ్ ఇంకా దీనికన్నా బెటర్ డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే ప్రైస్ దాని ఒక 2500 ఎక్కువ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. ఫుల్ HD డిస్ప్లే అవుతుంది, సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ M30తో కంపేర్ చేసినా కానీ M30 కెమెరాస్ ఉన్నాయి దీనిలో. అండ్ UI చేంజ్ అయిపోతుంది, 1 UIతో వస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో మీకు 4000 mAh ఉంటుంది, దానిలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కాకపోతే అది మీకు LCD డిస్ప్లేతో వస్తుంది, వచ్చేసరికి AMOLED స్క్రీన్తో వస్తుంది. అది ఫుల్ HD డిస్ప్లే, వచ్చేసరికి HD డిస్ప్లే. ఇట్లా చిన్న చిన్న చేంజెస్ చేసి వీళ్ళు ఫోన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. చాలా A సిరీస్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. నా ఒపీనియన్ ప్రకారం మీరు ఒక 2-3 వేలు యాడ్ చేసుకొని ఫుల్ HD డిస్ప్లే ఉన్న ఫోన్ తీసుకోవడం బెటర్. A30 కానీ M30 కానీ, ఎందుకంటే డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఇంకా మీకు దానిలో చాలా బెటర్గా ఉంటుంది. ఇది ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ A20 అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్. నెక్స్ట్ A70, A80 కూడా లాంచ్ చేస్తారు, చూద్దాం అవి కూడా ఎలా ఉన్నాయో ఫోన్స్. సో అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.